పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే వాళ్ళకన్నా ఎక్కువ హడావిడి టెన్షన్ మనమే పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. మీలో ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ ఒక్కటే మనం అటెంప్ట్ చేయమన్నమాట. మిగతా అంత హడావిడి వాళ్ళతో పాటు మనం కూడా పడుతూ ఉంటాము. సో ఇవాళ నుంచి లక్కీకి ఎగ్జామ్స్ అనమాట. సో మార్నింగే లేచాను నేను. ఇవాళ ప్రతిరోజు కూడా కొంచెం హడావిడి మార్నింగ్ బిజీ రొటీన్ అదంతా ఉంటుందన్నమాట. కానీ ఇవాళ అయితే కొంచెం తొందరగా లేచి ఎక్కువ హడావిడి పడకుండా పీస్ఫుల్గా ఉండాలి, లక్కీని టెన్షన్ పడకూడదు, నేను కూడా టెన్షన్ పడకుండా నా రొటీన్ పూర్తి చేసుకోవాలని మార్నింగే లేచానండి. ఇంకా బయట ఇంకా వెలుతురు కూడా రాలేదన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వర్షం అయితే పడింది కదా, చాలా బాగా అనిపించింది. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అనమాట. చాలా పెద్ద వర్షమే పడింది, చాలా బాగుంది. ఇంకా ముందు రోజు నేను ప్రిపేర్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసేస్తే నేను రెడీ అయ్యి వచ్చేలోగా అది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కాబట్టి ఆ తర్వాత కుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా తర్వాత బయట ముగ్గు వేసేసి స్నానానికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత దీపారాధన కూడా చేసేసుకున్నానండి మంచిగా. ఆ తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసి మొత్తం రెసిపీస్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఇవాళ లక్కీకి ఇష్టమైన రెసిపీస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎగ్జామ్ అనగానే మా ఇంట్లో మాకు నచ్చిన రెసిపీసే చేసేవారనమాట. టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ఏది నచ్చితే అదే చేసేవారనమాట. సో లక్కీకి ఏది కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా తినగలుగుతుంది, ఇష్టపడుతుంది అనే ఫుడ్ని ఇప్పుడైతే నేను చూస్ చేసుకుని అదే చేశాను అనమాట. దాని ముందు రోజే అడిగాను ఏం చేయాలని. బెండకాయ వేపుడు చేయమంది. ఇంకా అందులోకి టమాటో పప్పు చేస్తున్నాను. సో పప్పు అయితే పెట్టట్లేదులేండి, ఇంటికి వచ్చిన తర్వాత బలవంతంగా తినిపిస్తాను. బెండకాయ ఫ్రై ఉంటే చాలన్నమాట తనకి. ఇంకా ఇక్కడైతే ఒక పక్క రైస్ ఇంకా పప్పు పెట్టేశాను, టమాటో పప్పు పెట్టాను అనమాట. ఇంకో పక్క అయితే కూర ముక్కలు అయితే వేసేసాను. అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. ఇంకా ఇవాళ టిఫిన్కి అయితే ఇడ్లీ చేస్తున్నాను. లక్కీకి ఇడ్లీ అంటే అస్సలు నచ్చదనమాట. సో తన కోసం నేనైతే రైస్ రవ్వ ఉప్మా అయితే చేశాను. ఇంకా అదైతే షూట్ చేయలేదులేండి. ఇంకా ఆ తర్వాత మా విష్ణు కూడా లేచేసాడండి. నేను లేస్తే చాలు అటు ఇటుగా 10 నిమిషాల వ్యవధితో లేచిపోతాడు. లక్కీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తనకి లంచ్ ఇంకా టిఫిన్ అంతా కూడా రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే తింటున్నాను. విష్ణుకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. వాడిని అయితే పడుకోబెట్టిన తర్వాత నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి నా అసలు రొటీన్ స్టార్ట్ అవుతుందనమాట. అన్నీ సర్దుకోవాలి. పనమ్మాయి వచ్చేలోగా మొత్తం అన్నీ అక్కడ సర్దేసి మొత్తం అంతా అవతల వేసుకోవాలన్నమాట. ఇల్లంతా కూడా ఒకసారి డస్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.